హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్ 1. ఈరోజు అయితే మనం సలేశ్వర జాతర పొద్దునైతే 3:30కి స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ ఏంటంటే మనకి సంవత్సరంకి 3 రోజులు మాత్రమే దీనిని ఓపెన్ చేస్తారు. కానీ ఈసారి మనకి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే సూర్యుడు చూసారా ఏ విధంగా కనిపిస్తున్నాడు. యాజ్ ఏ మార్నింగ్ అయితే ఎంత బాగుందంటే వెదర్ అక్కడ అడవిలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అయింది. సో అమరాబాద్ చెక్ పోస్ట్కి అయితే వచ్చినాం ఇక్కడ. సో మనకి ఒక్కొక్క వెహికల్కి ఒక 100 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు అనమాట. సో మనకు అక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు అమరాబాద్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అయితే అలో చేస్తున్నారు. చూసారు కదా రోడ్ ఎలా ఉంది. ఘోరమైన వీడియో వీడికెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు మొత్తం దుమ్ములు అట్లా అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు మనం కూడా పోతాం, మనం కూడా అట్లానే అవుతాం. సో మీకు చూపిస్తా పోయినాక చూడండి, మిస్ కాకండి. సో మొత్తం ఇక్కడ ఎర్రమట్టి రోడ్ ఉంటుంది అనమాట. సో ఎర్రమట్టి బస్ అయితే ఇక్కడ దాకానే వస్తుంది. అయితే లోపలికి పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు చూపిస్తా. అచ్చంపేట అండ్ నాగర్ కర్నూలు నుంచి అయితే ఇక్కడికి డైరెక్ట్ బస్సులు పెట్టారనమాట. సో సలేశ్వరం యాత్రకి డైరెక్ట్ ఇక్కడికి మీరు రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్లా అయితే మట్టి రోడ్ ఉంటుంది, చాలా డేంజర్ ఉంటుంది. సో ఇట్లా పోవాలి. మనం ఎన్ని కిలోమీటర్లు పోవాలి సార్? 20 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ చూడండి ఎట్లున్నారు జనాలు వస్తున్నారు చూడండి. సో మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడు ముందుగా వచ్చింది ఎవరు, ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా చూసారు కదా ఎట్లుంది. సో మేమైతే సేఫ్గా కవర్లు తెచ్చుకున్నాం, కవర్లు వేసుకున్నాం. సో మాకున్న లగేజ్కి మేము కవర్లు ప్యాక్ చేసుకున్నాం. సో లేదంటే మన పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుంది. అంతే కదా సార్. సో ఫ్రెండ్స్ చూడు ఎంత అయితే దుమ్ము వస్తుంది ఇక్కడ. సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఓపెన్ చేసే శైలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్. ఎంత కష్టపడుతున్నాం తెలుసా ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా మెల్లగరు జంపింగ్ చెప్పాను ఫస్ట్ అయితే ఘోరంగా ఉంది. 30 seconds 40 seconds వీడియోలు. సో ఫ్రెండ్స్, ఇట్లయితే 2 కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ చేయాలి. 2 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్స్ అయితే సో మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి వెహికల్స్ అయితే అలౌ చేయరు. మనం ఇందాక చూసాం కదా, సో అక్కడ నుంచి అయితే అలౌ చేస్తారు. మొత్తం అడవి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే
సంవత్సరంకి 3 రోజులు అయితే ఇది 3 నుంచి 5 రోజులు, జనాలు ఎక్కువ ఉంటే ఒక 5 రోజులు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి అయితే ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరిన కోరికలు అడిగితే కూడా నెరవేరుస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలామంది అయితే ఎక్కడెక్కడ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇక్కడ నుంచి, మన తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తారు. సో మీరైతే ఎక్స్పీరియన్స్ కాండి ఎప్పుడైనా వచ్చినప్పుడు. నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది అనమాట ఇది. ఓన్లీ శ్రీశైలంకి దగ్గరలో, శ్రీశైలంకి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 100 కిలోమీటర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది రోడ్ అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది అనమాట. చూడండి పార్కింగ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్లు పైదలు పోవాలి. ఇక్కడ మామ అయితే చెప్తుంది 2 కిలోమీటర్ పైదలు నడుచుకుంటా అది. సో గింబల్ కూడా యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడి చేతోటే సో వ్లాగ్స్ చేస్తున్నాము. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో వచ్చింది, మిస్ కాకండి. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పినా. మాకు ముందు అదిరిపోద్ది. ఇంకా ముందు కూడా కొత్త వ్లాగ్స్ వచ్చే ఉన్నాయి. మామ అల్లుడు వ్లాగ్స్ చూడండి, తగ్గేదేలే అసలుకి. చూడండి, చూసి సో అందరికీ షేర్ చేయాలి. సో మన ఛానల్ కూడా మనకి మానిటైజేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాలే. సో అది ప్రాసెస్ కావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయాల్సి వస్తుంది. సో షేర్ చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. జై శ్రీరామ్. సార్ అడవిలో పులిలు ఉంటాయి సార్, జంతువులు ఉంటాయి సార్, కానీ ఇప్పుడు ఉండవు సార్. మరి ఎడిపోయినాయి సార్ ఇప్పుడు. ఎలగొట్టేశారు. ఓ మై గాడ్, ఎవరో లేగొట్టిరు. ఎలగొట్టేశారండి. ఎలా కొట్టిరంట ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా కొట్టిరు, అట్లా కూడా ఎలా కొడతారా? ఎక్కడికెళ్ళా నేను ఖాళీ చూసిరా అంటే అడవి చాలా మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను లేఖ రాస్తాను. నేను అందరినీ ఎలా కొట్టేశారు, జంతువులందరినీ ఎక్కడికి పంపించానో మనం మాకు తెలియాలి కదా. అవును కదా, తెలియాలంటే ఎట్లా? సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. చూడండి అడ్డదారిలో కూడా నడుచుకుంటే పోతురు, కానీ మేమైతే సో దొడ్డిదారి కాదురా ఇది, బైకులు రహదారిలో పోతున్నాం అనమాట. సో మేము రోడ్ ట్యాక్స్ కట్టి పోతున్నాం నడుచుకుంటా. అలా స్టార్టింగ్ రాగానే 100 రూపాయలు వసూలు చేసిర్రు. సో కార్కి 500 రూపాయలు వసూలు చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇట్లాంటి అరేంజ్మెంట్స్ చేయడానికి కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందే. అమరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ. సో చాలా పోలీస్ వాళ్ళు కూడా మనకి మంచిగా హెల్ప్ చేస్తారు ప్రతి ప్లేస్లో కూడా. ఎవరిని నిన్నానన్నా? నిన్నే నన్ను ఎత్తుకోతే ఎట్లా ఉంటుంది సాయి? నిన్నే ఎత్తుకోతారంట అన్నా. సో ఇట్లా దుమ్ములు వేస్తా చూసిరు కదా. సో ఫ్రెండ్స్ వీళ్ళైతే అందరూ దర్శనం చేసుకొని వస్తారు అనమాట. నేను చేసుకోలేదు, నేను పోతున్నాం. మేమిద్దరం పోతున్నాము. మేము పోతున్నాం సార్, దర్శనం చేసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తాం. సో ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ఆటోలు అయితే పార్కింగ్ నుంచి ఇక్కడ అయితే వచ్చినాయి అనమాట. సో పార్కింగ్ అయితే వీళ్ళు 50 రూపాయలు వసూలు చేస్తారు ఇక్కడ ఆటోలు. సో 50 రూపాయలు అయితే ఆటోలు వసూలు చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ పట్టుకరానికి జనాలని. సో ఇక్కడ నుంచి అయితే మనం నార్మల్గా మనం నడుచుకుంటూనే పోవాలన్నమాట. చెట్లు చూసారా ఫ్రెండ్స్, ఎట్లుంది, సూపర్ ఉంది సీనరీ. సో ఈ వాటర్ బాటిల్ అయితే 50 రూపాయలు ఒకటి. 2 లీటర్ల వాటర్ బాటిల్ 50 రూపాయలకి ఇక్కడ సేల్ చేస్తారు. సో ఫ్రెండ్స్ సేల్ అయితే చేస్తారు ఇక్కడ ఫ్రూట్స్. ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అది కాదురా. సో ఫ్రెండ్స్ పుచ్చకాయలు అయితే ఇక్కడ ఫ్రీగా అయితే పంచుతున్నారు వచ్చే వాళ్ళకి, ఏ ఇబ్బంది లేకుండా. సో ఫ్రెండ్స్ సలేశ్వరం యాత్రలో ఈ పుచ్చకాయలు అయితే చాలా ఫ్రీగా ఇస్తారు. చూడండి మామయ్య తిన్నాడు, నేను కూడా తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా పుచ్చకాయ ఓకే సార్, తినండి మీరు. టేస్ట్ మీరు వచ్చినప్పుడు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రీ అన్నదానం అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు.
సో ఫ్రెండ్స్ షాప్లో అయితే చాలా ఉన్నాయి, మీకు అనిపిస్తున్నాయి కదా. సో ఈ పోలీసు వాళ్ళ క్యాంపులు వేసారు ఉన్నదన్న కార్యక్రమం అయితే చేస్తుంది. సో ఇట్లాంటి యాత్రలు చూస్తే అనిపిస్తుంది ఏంటి బాబు ఎంత అమ్మింది. ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి, మీకు అనిపిస్తున్నాయి కదా. సో ఈ పోలీసు వాళ్ళ క్యాంపులు వేసారు ఉన్నదన్న కార్యక్రమం అయితే చేస్తుంది. సో ఇట్లాంటి యాత్రలు చూస్తే అనిపిస్తుంది ఏంటి బాబు ఎంత అమేజింగ్గా ఉంది అసలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే దిగేది ఉంది. సో ట్రెక్కింగ్ అయితే ఉంది ఇట్లా, చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. అయితే పోతుండు మెల్లగా, నేను కూడా వెళ్తా. శివ శివ నమ శివాయ, హర హర మహాదేవ శంభు శంకర. సో ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ అయితే ఇట్లుంది చూసారు కదా. సో ఇంత ఎంత 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 కష్టపడితే ఆ శివయ్య దగ్గరికి అయితే మనం చేరుకుంటాం. సలేశ్వరం యాత్ర సక్సెస్ఫుల్ కావాలి, శివయ్య అందరు బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలా. సో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఫ్రెండ్స్, కానీ అందరూ అయితే చాలా బాగుండాలి. ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతిగా ఉంటేనే మనకైతే ఆ దేవుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సో ట్రెక్కింగ్ అవుతుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇట్లా అవుతుంది మొత్తం చూస్తాం. సో ఇట్లా ట్రెక్కింగ్ అయితే చేయాలి మనం జాగ్రత్తగా. చూసారా ఫ్రెండ్స్, సో చాలా దూరం అయితే ఉంటుంది ఇట్లా. సో ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, ముఖాల పర్వతం అనుకుంటున్నా. సో చూడండి ఎట్లయితుంది గజిబిజి గజిబిజి. సో ఇట్లా రాళ్ళాలు ఉంటుంది, చాలా డేంజర్ అవుతుంది. సో అడ్వెంచర్ చేయాలంటే ఇట్లాంటి ప్లేస్లకు రావాలి. చూసారు కదా, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర్ నమ శివాయ. చూస్తాం మొత్తం చూసేస్తున్నాం. చూసినాం. సో ఫ్రెండ్స్ మనమైతే ఎక్కినాము కిందికైతే వచ్చామయ్య. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి అట్లా. సో ఇంకా అయితే చాలా కిందికి పోవాలి, నాకైతే ఐడియా లేదు. నేనైతే ఇంకా లోపల దిగాలదా? ఇంకా లోపల దిగేది ఉందా? ఇంకా 2 కిలోమీటర్లు అయితే వెయిట్ చేస్తుండే, నేను మెల్లగా వస్తున్నా. మెల్లగా ఆగం లేదు మనకి, నిమ్మలంగా బాధ మెల్లగా పోవాలి ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మన దగ్గర రైట్ ఉన్నాడు, ఎట్లాంటి స్టిక్ ఉన్నాడు రా వస్తుంది. నీ వస్తా అలా ఉండా. సో ఎట్లున్నాయి 1.5 వచ్చి ఉంటాం. సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ అనమాట ఎక్కడం. సో అది దిగేది ఉంటే ఇది ఎక్కడిది ఉందన్నమాట. సో ఎట్లుంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూసారు కదా ఎట్లుంది రూట్. సై ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగుంది సార్. మీరు చెప్పండి సార్. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ ఎక్సైటింగ్ ఉండే. అంతే సార్. చూడండి అడవి ఘోరంగా ఉంది, ఇంకా ముంగుంటుంది, ఒక లోయ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అనుకున్న దానికంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇగో రాళ్ళు చూసారు కదా ఎట్లుంది. సో రాళ్ళలో చెప్తే మనం కాలు పెట్టేస్తే మన
ఒత్తి ఒత్తి పెట్టేస్తా అనమాట. సో చెప్పులు వేసుకునే వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, నేనైతే చెప్పులు వేసుకోలేదు. సో చూసారు కదా అడవి, ఆ పైన నుంచి వస్తాం, ఆ పైన నుంచి మనం దిగేది ఉంది. మళ్ళీ పోయేటప్పుడు సేమ్ రూట్ మళ్ళీ అట్లనే పోవాలి, సేమ్ రూట్లో పోవాలి. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ గ్రీనరీ కానీ ఆ చెట్లు కానీ వావ్, సో అమేజింగ్ అనమాట. అన్నీ తీస్తున్నా, ఎక్స్పీరియన్స్ చూపించాలి కదా జనాలకి, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకా తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉండొచ్చు నాకు తెలిసి మేబీ. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, అట్లానే మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, అదొక లెవెల్ అయితే ఇదొక లెవెల్, మల్టీ లెవెల్ ఉంది మొత్తం టాస్క్. చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలి, లేకుంటే మొఖాలు చిప్పలు అయితే వాళ్ళకిపోతాయి. తర్వాత ఎవరికి సంబంధం ఉండదు. ఇడికెళ్ళి మోసుకోవాలని కానీ అంబులెన్స్ కూడా రానికి ఛాన్స్ లేదు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో నమ శివాయ. యాక్చువల్లీ వస్తున్నాం లింగమయ్య అని చెప్పాలంట. సరే, పోయేటప్పుడు వెళ్ళొస్తాం లింగమయ్య అని చెప్పాలంట. ఓకే సరే సార్, ఇప్పుడు చెప్పినావా? సో ఇప్పుడు విన్నా ఫ్రెండ్స్, నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అయ్యో చూసి ఆల్మోస్ట్ మన కేదార్నాథ్ లాగానే కదా ఇది కూడా. కాదు కాదు, కేదార్నాథ్ ఇట్లా ఉండవు, ఎట్లా ఉంటుంది? స్టెప్స్ ఉంటాయి, మొత్తం స్టెప్స్ ఉంటాయి. మనం తిరుపతి సో దీన్ని ఏమంటారు, అమర్నాథ్ అంటారా? అమర్నాథ్ మినీ తెలంగాణ అమర్నాథ్, తెలంగాణ అమర్నాథ్. అచ్చా, అది ఫ్రెండ్స్, తెలంగాణ అమర్నాథ్కి అయితే వచ్చినాం ఇప్పుడు. సో చాలా మంచిగా చూసారు కదా, చెమటలు ఎట్లా వస్తున్నాయి, ఇట్లా అయిపోతాయి అనమాట. సో పోయేటప్పుడు అయితే మీరు హెల్మెట్లకి అయితే టవల్ ఉంటాయి కదా, వేసుకోండి, మాస్క్ తెచ్చుకోండి. సో ఇక్కడ రావాలంటే మీరు మాస్కింగ్ అయితే చేసుకోండి బాగా, చాలా దుమ్ము అయితే ఉంటుంది. అడవిలో రోడ్డు ఉంటుంది అనమాట మొత్తం. సో ముఖంకి అయితే మొత్తం అయితే మీకు పౌడర్ అయిపోతారు. వచ్చేటప్పుడు అంతే ఉంటుంది, పోయేటప్పుడు అంతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, సో లెఫ్ట్ సైడ్ లో మొత్తం లోయ అవుతుంది. టికెట్ ప్రైస్ 30 రూపీస్. ఇగో మొత్తం లోయ ఇట్లా నడవాలన్నమాట అడవిలో. సో మా సాయిమామ అయితే ఇది మూడోసారి సెకండ్ టైం వచ్చింది అనమాట. సో నాతోటి ఎక్స్పీరియన్స్ చేపిస్తుంది మా మామ, అంతే. ఏంది మామ ఎట్లా చెప్పేసి ఎట్లా ఏమో మంచిగా ఉంటా అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చినాక చూస్తే సుఖాలు కనిపిస్తున్నాయి. లెక్క పెట్టుకో, ఎన్ని సుఖాలు ఉన్నాయో లెక్క పెట్టాలంట. చూడరు ఫ్రెండ్స్, ఇట్లా చెప్తుండు మామ. మరి కానీ మామూలుగా వేసుకోడు మా మామ అయితే. ఆకాశంలో ఉంటాడు చిన్న మామ, నా దగ్గర ఉన్నాడు నా మామ. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ మామలు కూడా ఇట్లానే ఉంటారా? అట్లా ఎరక్కపోయి వచ్చాను, సుఖవార్త అంటే ఇట్లానే ఉంటుంది. ఢిల్లీలో ఉంటది కోతి, ఈడే మా సోపతి. మళ్ళీ ఢిల్లీలో ఉంటది కోతి, ఈడే మా సోపతి. ఎంత బాగుంది కదా రైమింగ్. మీకేమన్నా తెలిస్తే కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం దర్శనం దారి అనమాట ఇది. ఏడికైతే చేరుకున్నాం. సో ఇక్కడ దర్శనం టికెట్కి 30 రూపాయలు అయితే ఇవ్వాలి. సో చాలా పెద్ద లైన్ ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్, టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే ఫ్రెండ్ టికెట్ కాస్ట్ అయితే 30 రూపీస్ అయితే పెట్టారు. కొంతమందిని అయితే రిలీజ్ చేస్తున్నారు. చాలా డేంజర్ పెట్టిరు. సో ఫ్రెండ్స్,
ఇంకా 2-3 గంటలు అయితే అవుతుందంట. సో ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు. ఏం చేస్తాం, ఏంటన్నా చెట్టు చూసుకొని కూర్చోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కూర్చోనీకి ఉంది, ఇంకా ముందట పోతే అసలు కూర్చోనీకి లేదు. ఎక్కడైనా బండాలు చూసుకొని ఒక మంచి చెట్టు చూసుకొని చల్లగా కూర్చోవాలి, వేసుకొని పండుకుందాం. బండారా వేసుకొని పండుకుంటే అయిపోతుంది. కానీ ఇలా పండుకుంటే ఏది వచ్చి లటాకంటే తెలియదు, ఏదనదు ఎలా కొట్టిస్తారు. లోయ చూడండి ఎంత పెద్ద ఉంది. దగ్గర పోదాం ఈడికే చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్ వాలంటీర్లను అయితే ఇట్లా పెట్టిర్రు అన్న వాళ్ళు, సేఫ్టీ కోసం కూడా చాలా మంచిగా చూస్తుర్రు. సో ఇది పెద్ద లోయ కనిపిస్తుంది కదా మీకు అన్న. ఎన్ని రోజుల నుంచి వాలంటీర్ చేస్తారు? 2 days అయిందా? ఓ ఇంకెంత దూరం ఉంటుంది? సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే 1 కిలోమీటర్ వచ్చినాం, ఇంకా 2 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో ఈ ట్రెక్కింగ్ అనేది 1 కిలోమీటర్ వచ్చినాం. సో మొత్తం 5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. సో ఇట్లా ఉందన్నమాట రోడ్డు. ఇందాక గింబాల్ లేదు, మీకు మంచిగా షూట్ చేసి చూపిస్తామంటే కాలేదు. సో ఇప్పుడైతే గింబాల్ తీసుకొని షూట్ చేస్తున్నా. సో చూడండి ఎక్స్పీరియన్స్ కంటే మంచి ఏమంటారా, సెల్ఫీ స్టిక్ కూడా ఉంది కానీ మేము వాడట్లేదు. కానీ ఇప్పుడు చిన్న సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తున్నాం. చెప్పండి మామయ్య గారు. అంతే అండి, అంతే అంతే. రే ఉరుకోకు ఉరుకోకు. సో మిమ్మల్ని షూట్ చేస్తున్నామండి. మీరు చాలా మామయ్య గారు చాలా కష్టపడుతున్నారు. కష్టం కాదండి, ఏంటి ఇష్టం, భక్తితో వచ్చాము, ఇష్టంతో. నమః శివాయ. ఓం నమః శివాయ. చలో స్వామి. సో మామూలు ఉండ టాస్క్. జంగమయ్య స్వామి శివయ్యని చూడాలంటే లింగమయ్య అదృష్టం ఉండాలి. లింగమయ్య స్వామి, లింగమయ్య. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత అమేజింగ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ అవుతుంది ఈ ప్లేస్. ఇంకా సాయి గారు ట్రెక్కింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయినప్పుడు తప్పదు, చేస్తూనే ఉండాలా. ఇంకా 2 కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టి ఫస్ట్ రోడ్ చూసుకుంటేనే నడుస్తున్నాను. ఎడ్జులు ఉన్నావు రైట్కి లేకపోతే రోడ్డు మంచిగా లేదు. చూస్తున్నా ఫ్రెండ్స్, రోడ్ చూసుకుంటే నడుస్తున్నాను నేను కూడా. ఎంత బాగా చూసినా కూడా సార్ చెప్పింది వినండి. అంతే సార్ నేను చెప్పింది. చూసారా అట్లా అయితే దిమాగ్ మొత్తం అన్నీ ఉండాలి. అందుకే ఫోన్ కింద కొంచెం బాగా ఫోన్. ఫ్రెండ్స్ లైన్ అయితే 2 గంటలు క్రౌడ్ చూసారు కదా ఎంత కష్టపడి పోతున్నాం. తయారు చేసుకున్నారు. యూట్యూబర్ అన్నా ఇబ్బంది పడతారు, ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకొక రోజు అయితే ఉంది కదా, ఎండలు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం కి ప్లాన్ చేసుకోండి మీరు. ఒకసారి 5 days అయితే కండక్ట్ చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా మనకి ఎంతనో మనకి సో హెల్ప్ అయితే చేస్తున్నారు. చాలా చాలా చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చెప్పండి మీరు చెప్పండి సార్. స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఎండలు ఉన్నాయి. చిన్నపిల్లలు భక్తులు ఎవరైనా ఉంటే రాకపోవడం మంచిది, ఎందుకంటే చాలా ఉంది కాబట్టి. చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. ఒకవేళ వచ్చినా మీరు వాటర్ ని క్యారీ చేయండి. సో అట్లా అంత దూరం అయితే పోవాలి. సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే వచ్చినాము, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇదైతే 3వది. ఇక్కడ ఆపేసి ఏడో టర్నింగ్ పాయింట్ ఉంటుంది.
సో నడుచుకుంటూ వచ్చినాక ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. గ్లూకో వాటర్ పట్టుకొని నడుచుకుంటూ రాకపోతే ఎలా వస్తారా? హెలికాప్టర్ లో రా. మీకోసం తయారు చెప్తాను, వస్తాను లోపల దింపేసిపోతుంది నేను. నా కోసం స్పెషల్ వస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఫ్లైట్ చూస్తాడు. ఏ హెలికాప్టర్ ఎక్కిస్తా, హెలికాప్టర్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? అల్లుడికి అల్లుడికి ఫ్రీ. అల్లుళ్ళ నాకు ఫ్రీ అంటారు. వచ్చేయరు ఫ్రెండ్స్, సాయి మామ పేరు చెప్తే అయిపోతాయి. సాయి మామ ఇస్ ద బెస్ట్, స్టార్ బెస్ట్. సాయి మామ ఇస్ ద బెస్ట్ అని చెప్పాలి. సో సాయి మామకి తెలిసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి. సాయి ముఖం అయితే చూసారు కదా మీరు. నాదే అండి, నాదే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సింగిల్ లైన్ అయితే ఉంది, కిందికి అయితే వచ్చినాం. సింగిల్ లైన్ ఫార్మేషన్ అయితే చేస్తాం. हम लोग यानी మన భూమి ఉందా సో ఫ్రెండ్స్, అట్లా అవుతుంది జర్నీ. చూసారు కదా, అక్కడ 2 గంటలు, అక్కడ 2 గంటలు అయితే పాస్ చేసిరు. సో వచ్చే వాళ్ళ ఎవరైనా అయితే సో మీరు ఫస్ట్ రండి, లాస్ట్ డే అస్సలకి రాకండి. చాలా క్రౌడ్ అవుతున్నారు ఇక్కడ. మాకు రానికే దగ్గర దగ్గర ఒక 4 గంటలు అయితే పట్టింది. 4 గంటలు పట్టింది. ఏ లెక్కన పట్టే 8:30 లైన్ లో తిన్నాడు అటు. మళ్ళా 4 గంటలు పట్టింది. చూడు ఒకసారి టైం ఏమైంది. మళ్ళా 8:30కి వచ్చినావు. 8:30కి వస్తాయి. ఇప్పుడు 6 గంటలు, 6 గంటలు అయింది. ఇంకా 2 గంటలు అయితే ఈజీగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వాటర్ పడుతూనే ఉంటాయి. సో ఇంకా 500 మీటర్స్ ఉంది వెళ్ళాలి. నమ శివాయ. సో ఇంత కష్టమైతుంది. లింగమయ్యను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం కదా. సో ఇంత కఠినంగా కదా. సో ఇక్కడ ఏం చేసినామంటే సింగిల్ ఫార్మేషన్ అనేది చేసినాం. సింగిల్ లైన్ ఫార్మేషన్. చాలా జనాలు ఉన్నారు. సో క్రౌడ్ అయితే మామూలుగా లేరు. ఎవరు వినేటట్టు కూడా లేరు. ఆ విధంగా ఉంది. సో సింగిల్ లైన్ లో పోతే తొందరగా మన లింగమయ్యని దర్శనం చేసుకోవచ్చు మనం. సో చాలా మంది అయితే ఓపిక లేకుండా అట్లా ప్రవర్తిస్తారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయినా దేవుణ్ణి భక్తితోటి హత్తుకోండి. సో క్రమశిక్షణ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఓపికతోటి రండి, మంచిగా లింగమయ్య దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్, లైన్ అయితే చాలా సింగిల్ లైన్ ఫార్మేషన్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ వస్తే సింగిల్ లైన్ ఫార్మేషన్ మీరు చేయండి, మీతో పాటు అందరితోటి చేపియండి. సో సలేశ్వరం వచ్చినప్పుడు మీకైతే చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. సో క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారు. అందరికీ ఓపికలు ఉండాలి ఫస్ట్. సో ఇక్కడ దిగేది ఉంటది. 8:30 అంటే మన పార్కింగ్ వరకు ఇట్లయితుంది ట్రెక్కింగ్. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చాలా బాగుంది. ఎంతో కఠినంగా ఉంది నిజంగా.
ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 గంటలు నేను తీసుకున్నాం. ఇంకో లైన్ అయితే క్రౌడ్ అయితే మస్తు మందురప్ప. ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి జల్దీ. ఫస్ట్ డే సెకండ్ డే వస్తే బెటర్ ఉంటది. 3వ రోజు అయితే రాకండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట పరిస్థితి. మీకు అనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి పైన నుంచి సో ఇక్కడ కూడా చూడండి. సో మన దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ ఈ లైన్ అయితే వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ పైన నుంచి వస్తారు మళ్ళీ ఆ జెండాలు అనిపిస్తున్నాయి కదా. వాయిస్ ఓవర్ ఇవ్వాలి సైడ్. ఇది లైన్ అన్నమాట. మనం పోయే తెల్లవాడు పట్ట 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 శివ శివ శంభో శివ హర శంభో శివ శివ శంభో శివ హర హర శంభో శివ శంభో హర హర శంభో శివ శంభో హర హర శివ శంభో హర హర శంభో హర శివ శంభో హర హర శివ. చలో రే. సో ఫ్రెండ్స్, వీడియో తీస్తుంది. ఇది చూడండి ఎంత కష్టపడుతున్నా. నల్ల అయిపోయింది కదా, నిద్ర లేకుండా వచ్చింది. పొద్దుగాల 3 గంటలకు లేచి వచ్చిన. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. రియల్లీ రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. నమ శివాయ. సింగిల్ ఫార్మేషన్ ఇలా ఉరుకులు ఆడితే నడవకు చాలా డేంజర్. సో ఫ్రెండ్స్, మనం అయితే మస్తు కష్టపడతాం. సో ఇట్లా రోడ్లా పైన పోవాలా. అరే బారా రే, ఏమైనా ఉందా? రియల్లీ అమేజింగ్ ఫ్రెండ్స్. సో మీరైతే ఎక్స్ప్లోర్ కానీ చాలా మంచిగా ఉంటుంది. ఎంత కష్టపడ్డాం పొద్దుగాల్సింది. 8 గంటల నుంచి వచ్చినాం అనమాట. 8 గంటలు. 8 గంటలకు వస్తే సో ఇప్పుడు టైం ఏమవుతుందంటే 5:15 అవుతుంది ఇప్పుడు. ఇంకా దర్శనంకి దగ్గరలో ఉన్నాం, ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి వచ్చినాం. పోలీస్ సార్ వాళ్ళు కూడా చాలా అందరికి హెల్ప్ చేస్తున్నారు. ఎక్కాలి, పైకి ఎక్కాలి. నమ శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుతాయ దిగంబరాయ తస్మై నకాలాయ నమ శివాయ. సో ఫ్రెండ్స్, చివరికైతే మనం ఇక్కడ చేరుకున్నాం. నమ శివాయ. సో ఫ్రెండ్స్, వ్యూ చూడండి, మస్తుంది.
ఓం నమః శివాయ. 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 లాస్ట్ అయితే మనం వచ్చినాం ఫ్రెండ్స్. సలేశ్వరం యాత్ర ఇక్కడతో సమాప్తం అనుకుంటున్నారా? కానీ మనం మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా పోవాలి రిటర్న్. అది కూడా ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. చాలా బాగుంటాయి టెంపుల్స్, మిస్ కాకండి. నమః శివాయ. నమః శివాయ. వస్తున్నా వస్తున్నా లింగమయ్యా. వస్తున్నా వస్తున్నా లింగమయ్యా. వచ్చిన లింగమయ్యా. వచ్చినం లింగమయ్యా. నమ పార్వతీ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ. నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. నమః శివాయ. హర హర మహాదేవ శంభో ఫ్రెండ్స్, మనం ఈ కింది నుంచి అయితే వచ్చినాం. ఇక ఇట్లా పోవాలి. ఇట్లా పోయినాక లెఫ్ట్ సైడ్ లో పైనకి ఎక్కి పోవాలి. అది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది కదా. సో మళ్ళా ట్రెక్కింగ్ చేసి మళ్ళా కిందికి వెళ్ళిపోవాలా. మళ్ళా పైనకి వెళ్ళిపోవాలి. మనం పార్కింగ్ చేస్తాం కదా బైక్, అక్కడికి పోవాలా. సో ఇప్పుడు వచ్చిన దారి మళ్ళా సేమ్ సిచ్యువేషన్, సేమ్ చూస్తారు కదా ఎంత ట్రబుల్ ఉంటది. సో మిగిలితే మూడో రోజు అయితే రాకండి అస్సలకి. ఎంతో క్రౌడ్ ఉన్నారు కదా, ఇంకా డబుల్, దీనికంటే డబుల్ త్రిబుల్ ఉంటది. సో క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓకే సార్, మీరు నేర్పిస్తున్నాను. వెళ్ళొస్తాం లింగమయ్య. మళ్ళా జన్మ అంటూ ఉంటే మంచిగా మీ దర్శనం చాలా బాగా అయితే చేసుకున్నాం మేము. ఎన్నో జన్మల పుణ్యం అయితే కదా కనుక మీ దర్శనం అనేది దొరకదు. సో చాలామంది కూడా అనుకుంటారు కానీ అస్సలకి దొరకదు. సో హర హర మహాదేవ శంభో శంకర. నమ శివ. మళ్ళీ అయితే మన స్పాట్స్కి వచ్చినాము. సో మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి మనం. ఇక ట్రెక్కింగ్ ఉరుక్కుంటే కాదు, జాగింగ్ చేయి, వాకింగ్ చేయి. నెక్స్ట్ టైం చెప్పేసి నువ్వు హెలికాప్టర్ పంపించాము రేవంత్ రెడ్డి. చెప్తావా? రేవంత్ రెడ్డి ఉంటాడంటావా? సార్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. ఆ సార్ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, జాతర ఉన్నట్టే ఇట్లుంటుంది సంవత్సరంకి 3 రోజులు. సో దాన్ని ఎక్స్టెండ్ 5 రోజులు చేసిర్రు. 3 తారీఖు లాస్ట్ చేసిర్రు కదా ఆల్రెడీ. ఎక్స్టెండ్ అంటే ఎక్స్టెండ్ చేయలేదు. 29 తారీఖు నుంచి 3 తారీఖు దాకా వస్తుంది. తెలియక లాస్ట్ డే వస్తారు. ఈ విధంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఫోన్ చెప్పలేదు, ఆడేవారు పోయిన